కేజీ టొమాటోలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే టొమాటో నిల్వ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే సంవత్సరం పొడవునా నిల్వ ఉంచుకోవచ్చు. అన్నంలోకి, చపాతీ, ఈవెన్ ఇడ్లీ, దోశ, రోటీలో కూడా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. సో మరి దీన్ని ఎండతో అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి, హాస్టల్లో ఉండే పిల్లలకి, పీజీలో ఉండే వారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నానో అవన్నీ స్క్రీన్ పైన మెన్షన్ చేశాను అండ్ అలాగే చెప్తాను. పల్లీల నూనె తీసుకున్న, కేజీ టొమాటోలు, చిల్లీ పౌడరు, అలాగే అంటే కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, చింతపండు, వెల్లుల్లిపాయ రేఖలు. టొమాటోలు వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అనుకుంటే బాగా కడిగేసి తడి లేకుండా తుడిచి ఒక 10-15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్నా సరిపోతుంది, ఎందుకంటే టొమాటోల పైన తేమ లేకుండా చూసుకోవాలి. నేనైతే ఒక్క టొమాటోని 4 భాగాలుగా కట్ చేశాను. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం నూనె వేశాను, 1 టేబుల్ స్పూను. నూనె వేడెక్కిన తర్వాత టొమాటో ముక్కలు వేశాను. ఇందులోనే ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు 1/2 కప్పు వేసేస్తున్న, తర్వాత చూసి మళ్ళీ కొంచెం వేసేసుకోవచ్చు. ఇలా ముక్కల్ని బాగా మిక్స్ చేసేసుకొని మూత క్లోజ్ చేసి, టొమాటోలో చూడండి, టొమాటోలో ఉన్న వాటర్ అన్నీ ఇలా సపరేట్ అవ్వాలి. ఇలా నీళ్ళన్నీ బయటికి వచ్చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడంతా చింతపండు వేస్తున్నాను. సో ఇలా చింతపండు వేసేసి బాగా మిక్స్ చేసేద్దాం. ఇలా చింతపండు టమాటోలోకి బాగా మిక్స్ అయిందంటే తొందరగా మగ్గిపోతుంది. 1 టీ స్పూన్ అంతా పసుపు వేశాను. సో అంత బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసి ఇందులో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఇంకొక పొయ్యి మీద 1 టీ స్పూను మెంతులు ఐరన్ పెనంలో వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని బాగా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే మీడియం ఫ్లేము, హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మెంతుల పచ్చిదనం అనేది పోదు, తొందరగా పైన కలర్ చేంజ్ అయిపోతుంది. అలాగే ఒక 2 టీ స్పూన్లన్నీ ఆవాలు కూడా వేసేసుకొని వేయించేస్తున్నా. చూడండి, ఇలా బాగా దోరగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే స్టవ్ని అయితే కట్టేసేసి వీటిని చల్లరబెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసేసి చల్లరబెట్టేద్దాం. చూడండి, ఇక్కడ మనకి టొమాటోల వాటర్ కూడా బాగా దగ్గర పడుతూ వచ్చాయి అండ్ అలాగే ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఇదైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసామంటే మనకి చల్లారిన తర్వాత ఇంకొంచెం నీరు మొత్తం ఎగిరిపోతుంది. సో ఇప్పుడైతే ఇంకా స్టవ్ కట్టేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసేసి స్టవ్ అయితే కట్టేద్దాం. ఇప్పుడు దీన్ని చల్లారడానికి పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక వేయించుకున్నవి చల్లారిపోయినవి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేద్దాం. చూడండి, ఇలా పౌడర్ లాగా చేసి మిక్సీ పట్టేశాను. దీన్ని ఒక బౌల్లోకి తీసేసి అదే మిక్సీ జార్లోకి, మీరు రోల్ ఉంటే రోట్లో నూరుకోవచ్చు, లేదు అలాగే ముక్కలుగా ఉంటే ఇంకా బాగుంటుంది మాకు అనుకుంటే కనుక ఇంకా మిక్సీకి వేయాల్సిన అవసరమే ఉండదు. సో నేను ఇది మా తమ్ముడి కోసం చేస్తున్నాను, వాడికి నచ్చుతుందో లేదో అలాగే పెడితే అనేసి ఇలా మిక్సీ పడుతున్నాను. ఒక గుప్పెడన్ని వెల్లుల్లిపాయ రేకల్ని పొట్టు తీసి వేసేయాలి. బాగా మెత్తగా చట్నీలాగా కాకుండా పల్స్ ఇచ్చినట్టు ఒక 2-3 సార్లు పల్స్ మోడ్లో తిప్పేసామంటే సరిపోతుంది. సో పప్పుల నూనె వేస్తున్నాను, వేరుశనగల నూనె వేశాను, 1/2 కేజీ అంతా ఉంటుంది. సో నూనె కడాయిలో వేసేసుకొని నూనె బాగా వేడెక్కాలి. సో నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రేకల్ని వేశాను, పచ్చిశనగపప్పు, మినపప్పు, మెంతులు. ఈ పోపు దినుసులు కావాలంటే వేసుకోవచ్చు, పచ్చిశనగపప్పు, మినపప్పు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో నేనైతే వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసేసాను. చూడండి, బాగా వేగుతూ ఉన్నాయి కదా, ఒకసారి మిక్స్ చేద్దాం. పల్లీల నూనె అనేది కొంచెం తొందరగా ఇదవ్వదు, పోపులు తొందరగా వేగవు అందుట్లో వేసినప్పుడు. సో ఇందులోనే నేను ఇప్పుడు ఇంగువ కూడా వేస్తున్నాను. నూనె మరీ ఎక్కువ వేడి చేసేసామంటే పోపులు అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి. అందుకే నేను ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను. సో పోపులు బాగా వేగిపోయినాయి. 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసాను. వేసిన తర్వాత పొయ్యి అయితే కట్టేసి ఇంకా కారం పొడి వేస్తున్నాను. కారం పొడి, ఇంకొంచెం పసుపు కూడా వేశాను. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసి ఇంకా వెంటనే
చట్నీ అయితే వేసేద్దాం. లేదంటే మళ్ళీ కారం పొడి అనేది ఎక్కువ వేగిపోయి మనకి ఆ కారం పొడి టేస్ట్ పోతుంది. సో చట్నీ వేసేసి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేద్దాం. ఇందాక వేయించుకున్న పొడి చేసాం కదా, అది కూడా ఆవు మెంతి పొడి కూడా వేసేసాము. అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసామంటే మనకి ఆయిల్ అనేది ఇలా పైకి కనిపించదు. చూసారా, బాగా మిక్స్ చేసేసాను. ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని అయితే మనము ఊరడానికి పెట్టేయాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. అదే మీకు ముక్కలు ముక్కలుగా ఉండాలి అనుకుంటే కనుక మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. అంతే గరిటెతో కానీ పప్పు ముద్దకుతో కానీ మ్యాష్ చేసినట్టు చేసామంటే సరిపోతుంది. సో ఊరిన తర్వాత చూపిస్తాను. తర్వాత చూడండి, నేనైతే వన్ డే ఆ రోజే ఈవినింగ్ తర్వాత, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోతాడు ఊరికి, తను వాళ్ళ ప్లేస్కి పీజీకి. అందుకే నేను ఇంకా 3 డేస్ ఊరడానికి పెట్టట్లేదు, వన్ డేనే. ఇది ఈవినింగ్ చూపిస్తున్నాను. ఈవినింగ్ కల్లా ఇంత బాగా ఊరింది ఆయిల్ అనేది. సో ఇంకొక 2 డేస్ అయితే ఇంకా బాగా ఊరుతుంది అండ్ పచ్చడి కూడా చక్కగా సెట్ అవుతుంది. కానీ టైం లేదు మాకు, ఇంకా డబ్బాలు అయితే వేసేయాలి. సో చూసారు కదా, వన్ డేకి ఈవినింగ్ కల్లా చక్కగా ఊరింది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి డబ్బాలు అయితే వేసి పెట్టేశాను. ఇప్పుడు కడాయిలోకి కొంచెం వేడివేడిగా అన్నం వేసి బాగా మిక్స్ చేసి తినేయడమే ఇంకా. సో మీకైతే నేను చేసిన ఈ టమాటో నిల్వ పచ్చడి నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం స్వీటీ కిచెన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.